చక్కటి అవకాశం సద్వినియోగపరచుకుంటూ నేరుగా దైవజనుల్ని మీరు ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఎస్, శ్యామల గారు కాకినాడ నుంచి అడిగారండి. దేవుడు ఆదామవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరం సాతాను కూడా వినిపిస్తుందా అని ప్రశ్న అడుగుతున్నారండి. మనం కూడా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాటలు కూడా సాతాను వింటాడా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. గాలి స్వరూపులు కదా, గాలి స్వరూపులు కాబట్టి స్పిరిచువల్గా మనం ఒకళ్ళు చూడండి, అంత దూరంలో మాట్లాడుకుంది మనం వెళ్ళలేకపోవచ్చు. కానీ మనం మాట్లాడే ప్రతి మాట గాలిలో ఉంది. రేడియో స్టేషన్ నుండి రేడియో తరంగాల ద్వారా మన రేడియోలోకి అక్కడ చెప్పిన వార్తలు వస్తున్నాయా లేవా? వస్తున్నాయండి. ఏమైనా వైర్ ఏమైనా వేస్తున్నారా? వైర్ కనెక్షన్ లేకుండా ఎయిర్ ద్వారా వచ్చేస్తుందా? ఎయిర్ ద్వారానే వస్తుంది. శబ్ద తరంగాలు, గాలి తరంగాల ద్వారా ప్రయాణం చేస్తుంది. ఏంటి రేడియో తరంగాలు అంటారు, రేడియో వేవ్స్. వాటి ద్వారా ఎక్కడో రేడియో స్టేషన్ ఉంటే మనకు వచ్చేస్తుంది. గాలి స్వరూపులైన దురాత్మలు కూడా వింటాయి. విన్నా వాటికి ప్రయోజనం లేదు, ఏం చేయలేవు, ఏమీ చేయలేవు. ఎందుకని? దేవుని శక్తి ముందు అవి వచ్చి ఆటలాడలేవు. దేవుని ప్రజలు చేసే ప్రార్థన కూడా వింటాయి. విన్నా కూడా నీకు ఏ కీడు చేయడానికి వీలు పడదు. ఎందుకంటే ప్రార్థన ద్వారా నువ్వు సీల్ చేయబడ్డావు. యేసు రక్తము ద్వారా నువ్వు, ప్రభు యొక్క రక్తం నీ చుట్టూ ఆవరించింది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన. ఎంతమంది మీరు లెటర్లు రాసి ఉంటారు? చేయొద్దండి, చేసి లెటర్లు రాయలేదు. ఇప్పుడు చిన్నప్పుడు రాశారా? పోస్టల్ కార్డు చూసారా? పోస్టల్ కార్డ్ ఎలా ఉంటుంది? దాని మీద పోస్టల్ కార్డు మీద తక్కువ రేటుకి వస్తుంది, ఆ పావులకి ఎంతకు వచ్చేది. దాని మీద రాస్తే ఎవరి చేతికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయగలరు? వెనక ముందు తర్వాత ఇంకో లెటర్ ఉంటుంది. ఏంటిది? ఇన్వలప్, బ్లూ కలర్లో ఉంటుంది, లైట్ స్కై బ్లూలో. ఎంతమంది చూశారు? ఇన్లాండ్ కవర్స్ అండి. ఇంగ్లాండ్ కవర్స్. అది పూర్తిగా ఏం చేయబడుతుంది? సీల్ చేయబడుతుందండి. సీల్ చేయబడుతుంది. రాస్తారు, మీరు రాసిన తర్వాత అంతా కూడా పైన సీల్ చేస్తారు. అలాగే మీరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంతా అయిన తర్వాత యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, సీల్ చేయబడింది ప్రార్థన. ఇంకెవరు దాన్ని ముట్టడానికి వీల్లేదు, దాని జోలికి రాలేరు. ఇక్కడ దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క సిద్ధాంతాలు అద్భుతమైనవి. మరొక మాటలు చెప్పాలంటే, ప్రార్థన చేస్తున్నప్పుడే వాడికి భయం వేస్తుంది. నువ్వు ప్రార్థించడానికి కూర్చున్నప్పుడే దురాత్మలు, దైవాత్మలు భయపడతాయి. ఇక కూర్చొని దగ్గర కూర్చొని ప్రార్థన వినగా టైం ఎక్కడుంది? ఇంకా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈగలు ఉన్నాయనుకోండి, స్టవ్ మీద వాలున్నాయి, ఈగలన్నీ స్టవ్ మీద వాలున్నాయి. మీరు ఇప్పుడు వంట చేయాలనుకున్నారు, అంటే ప్రార్థన చేయాలన్నట్టు ఉదాహరణకు తీసుకోండి. పాత్రలో నీళ్ళు పోసి పెట్టారు, కింద స్టవ్ వెలిగించారు, ఇగ్నైట్ చేశారు, మంట వచ్చింది. ఇప్పుడు ఈగలు ఉంటాయా? ఉండవండి. గట్టిగా చెప్పాలి, ఉండవు. ఎందుకు ఉండవు? మంట ఉంది కాబట్టి. ఈగలు ఎంత తోలినా స్టవ్ మీద కూర్చున్నాయి, ఇటు తోలు తటు వచ్చాయి, అటు తోలు ఇటు వచ్చి కూర్చున్నాయి. కానీ నిప్పంటించు కానీ వేడి సెగకు దూరంగా వెళ్ళిపోయాయి. మనుషులు పెట్టిన ఆ వేడి సెగకు ఆ చుట్టూ ఉన్న ఈగలు పారిపోతున్నట్టుగానే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ సెగకు, ఆ వేడికి, ఆ అగ్నికి అవి ఏవి కూడా విన్నా మన ఎత్తుకు వచ్చినా అవి ఏమాత్రం నిలబడలేవు, నిలబడి జలవు, అవి వెళ్ళిపోతాయి. ఈగలు పారిపోయినట్టు అవి పారిపోవును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వారు ప్రార్థన చేశారు. మార్క్స్ 1:35-36 ఆయన ఉదయకాలమే ప్రార్థించారు. మరి బైబిల్ ఎక్కడైనా మీ ప్రార్థనలు దెయ్యాలు వింటున్నాయి కాబట్టి ప్రార్థన చేయొద్దని చెప్పడానికి లేదు. మనం చేస్తున్న ఆ నామంలో ప్రార్థన చేస్తుండగా అవి మనల్ని ముట్టలేవు. ఓకే, అవి విన్నా కూడా ఏం చేయలేవు. నెక్స్ట్, కొంతమంది ఎవరో అమ్మో దెయ్యాలకి వినబడుతుంది కాబట్టి ప్రార్థన మనసులోనే చేసుకోవాలట. ఎక్కడ చేసుకోవాలి? మనసులోనే చేసుకోవాలి. నో, ఇది మీ యొక్క సొంత ఇంటర్ప్రిటేషన్ ఏమంటాం తెలుగులో? కలుగు చేసుకోవడం లేదు, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏమంటారు? అది మాటలు వ్యాఖ్యానం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకండి. వ్యాఖ్యానం అనేది ఎవరికి ఇచ్చినట్టు వాళ్ళు చేయొద్దు. అర్థం చేసుకుని దాని యొక్క విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మౌనంగా చేయనక్కర్లా, గట్టిగా ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో గట్టిగా ప్రార్థన చేసిన సంఘటనలు ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. మొరపెట్టిన సంఘటనలు ఎక్కువ ఉన్నాయి. ఎలుగెత్తి ప్రార్థించినవి ఎక్కువ. దేవుడు జవాబు ఇచ్చాడు. అక్కడక్కడ మౌనంగా చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి, వాటికి జవాబు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్.
ప్రెజలాడ్ పాస్టర్ గారు, నేను చెప్పండి. వినోద్ కుమార్. నేను వినోద్, బైబిల్ చెప్పండి. సెమినార్లో చేస్తున్నాను సార్, బైబిల్ సెమినార్లో. సార్ ఇవాళ ప్రశ్న నాదేంటంటే, తల్లిదండ్రులు పిల్లలు చిన్నప్పుడు బైబిల్ సమర్పణలో ఇచ్చాము అంటారు. మరి వాళ్ళు బైబిల్ సమర్పణలో నేను అంటే ఇచ్చాము. దేవునికి సేవకు సమర్పించామన్నారు. అవును సార్. అయితే వాళ్ళు ఎలా పెంచుకోవాలి ఆ పిల్లోడిని, ఎలా పెంచుకుంటే ఆ దేవుని సేవలో సేవలో ఉపయోగపడతారు. వస్తారు ఓకే. సార్, ఉపయోగపడతారు. మీ పేరెంట్స్ ఏమైనా మిమ్మల్ని సమర్పించారా? అవును సార్. 3 months ఉన్నప్పుడు నాకు అస్తమా లాగొస్తే ఆ. ఎక్కడ హాస్పిటల్స్ లేకుంటే మెదక్ చర్చిలో ఈయనకి అస్తమా చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఆ. బతికిస్తే నువ్వు సేవకు వాడుకున్న ఆయన వాడుకుంటాను. ప్రతిష్ఠ చేశారు. చేశారంట సార్. ఓకే. చేస్తే- కాబట్టి అవును సార్. మీరు ఎంత దూరం వెళ్ళినా దేవుని యొద్దకు రావాల్సిందే, దేవుని సేవ చేయవలసిందే. అవునా? దాన్ని ఎలా పెంచాలి? ఓకే, దాని గురించి మంచి ప్రశ్న, ప్రాక్టికల్ క్వశ్చన్. మన మీ పరిస్థితి నాది కూడా. అదే సార్. ఏకంగా నేను పుట్టక ముందే సమర్పించారు. ఎవరికి? దేవునికి. దేవునికి. ఒక కుమారుడు నీవు ప్రభా, ఒక కుమారుని ఇస్తే నీ సేవకు ఇస్తాం, పరిచర్యకి ఇస్తామని. సో నేను ఎదిగి వస్తున్నప్పుడు నిన్ను సేవకు సమర్పించాం, నిన్ను సేవకు సమర్పించాం అంటుంటే సేవ ఏంటి, సమర్పణ ఏంటి? నాకొద్దు, నాకు ఈ సేవలు చేయాలని ఇష్టం లేదు. ఎందుకంటే సేవ అంటే మామూలుది కాదు కదా, సమర్పణతో చేసేటువంటి, చాలా కష్టంతో ఉన్నటువంటిది. అవమానాలు, నిందలు, రకరకాల ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఏం సమాజంలో పెద్ద రెస్పెక్ట్ ఏమి ఉండదు, డిగ్నిఫైడ్ జాబ్ ఏం కాదు. పాస్ట్ అంటే అదేంట్రా, పాస్ట్ అంటే ఏంటని అడుగుతాడు టీచర్. అవునా? దాని విలువ కూడా తెలీదు, ఎంత పెద్ద గుర్తింపు లేదు. మరి సమర్పించామంటున్నారు. సాధారణంగా సేవకులను ఎప్పుడు గుర్తు చేసుకుంటారు జనం కూడా, విశ్వాసులు కూడా? హ్యాచింగ్, మ్యాచింగ్, డిస్పాచింగ్. హ్యాచింగ్ అంటే పుట్టినప్పుడు పేరు పెట్టడానికి పాస్టర్ గారు కావాలి. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాడు బాగా? ఆడు ఎదిగిన తర్వాత పెళ్ళిడు వస్తుందే, మ్యాచింగ్ టైంలో. మీ పాస్టర్ గారు ఎవరిని అడుగుతారు, ఏ సంఘానికి వెళ్తామని అడుగుతారు, కాబట్టి అప్పుడు మళ్ళీ పాస్టర్ గారు కావాలి. మా మంచి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఆ చర్చికి వెళ్తామని మ్యాచింగ్ టైంలో. మళ్ళీ ఎప్పుడు బాగా గుర్తొస్తాడు? డిస్పాచింగ్. ప్రాణం పోద్దు కదా, అప్పుడు ఎవరు పాతి పెట్టాలి? పాస్టర్ గారు ఏరి, సంఘం ఏది? అప్పుడు తెగ ప్రేమ. అయ్యారండి, మా ఇంట్లో ఒకడు పోయాడండి, మీరు రావాలి దయచేసి. సేవ కరెక్ట్, భూస్థాపన కరెక్ట్ మీరే చేయాలండి, పేరు మీరే పెట్టాలి, పెళ్ళి మీరే చేయాలి. అంటే ఎప్పుడెప్పుడు గుర్తొచ్చాం వాళ్ళకి? హ్యాచింగ్, పేరు పెట్టేటప్పుడు. తర్వాత మ్యాచింగ్. తర్వాత ఎప్పుడు? డిస్పాచింగ్ టైంలో. అలా వాడుకోకండి సేవకుల్ని. దైవ సేవకులు అనేవాళ్ళు మనకు మార్గదర్శకులుగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ నడిపిస్తున్నారు కాబట్టి. అయితే ఈ రోజుల్లో కూడా, ఆ రోజుల్లో కూడా సేవకు విలువ. నేను పైలట్ అవ్వాలనుకున్నా. మా చిన్నాన్న అంటే మా నాన్నగారు తమ్ముడు, నువ్వు అస్సలు సేవకి వెళ్ళొద్దురా, నువ్వు పరిచయం, నీకు ఎంత కావాలంటే నేను డబ్బులైన సపోర్ట్ చేస్తాను. మనం ఏమంటాం, చిన్నాన్ని బాబాయ్ అంటారా? అవునండి, బాబాయ్ అంటారు. సో నీకు ఎంతైనా సపోర్ట్ చేస్తా, డోంట్ గో టు సర్వింగ్ జీసస్ అండ్ ఆల్. మీ నాన్న అంతే చెప్తుంటాడు, సమర్పించాను అంటాడు. బట్ నాకు ఇంకా ఉద్యోగం ఎక్కువైపోయింది, మా చిన్నాన్న ఉద్యోగం. ఏం చేయాలని? పైలట్ అవ్వాలి. పైలట్ అవ్వాలి. వాళ్ళ కొడుకుల్లో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఆర్మీలో ఉన్నారు, ఒకరు మరొకరేమో మరి బిజినెస్లో ఉన్నారు. నేను కూడా ఒక ఉన్నతమైన చదువు చదివి ఒక పైలట్గా ఉండాలన్న ఆశ అయితే సపోర్ట్ చేస్తాను. కానీ ప్రభు నన్ను పిలిచాడన్న విషయం నాకు తెలియదు. నేను ఆయన నన్ను కోరుకుంటున్నాడో లేదో కూడా నాకు తెలియదు. ఆయన ఎప్పుడు చెప్పలే నాకు. మా తండ్రి గారు అన్నారు, నువ్వు ఇంతగా వెళ్ళిపోతా సేవ వద్దు నాకు అంటున్నావు కదా, 3 రోజులు ఉపవాసం ఉండు. చెప్పండి, ఏం చెప్పారు? 3 రోజులు ఉపవాసం ఉండి, కటిక ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నీళ్ళే తాగు, బైబిల్ చదువు. 3 రోజుల తర్వాత కూడా నీకు మనసు లేదు ప్రార్థన చేయడానికి, సేవ చేయడానికి అంటే నీ ఇష్టం, వెళ్ళిపోతావు పో. దేవుని సేవకు నేను సమర్పించా. నువ్వు సేవ చేయకుండా వెళ్తే నీ కాలో చెయ్యో దేవుడు ఇరుచునుగాక అన్నాడు. దానికి నా ఉలిక్కిపడ్డాను. ఎందుకంటే ఆయన ప్రార్థనలు కొన్ని చాలా నెరవేర్చబడ్డాయి, నేను చూశాను. డాడీ అంత మాట అనకని చెప్తే, మరి నేను సమర్పించాక కూడా నువ్వు వెళ్ళిపోతున్నావు లోకం వెంట, నీ సొంత మార్గంలో వెళ్ళిపోతున్నావు. దేవుడు మాత్రం నిన్ను ఏదో విధంగా శిక్షిస్తాడు, నువ్వు ఆయన బిడ్డ, ఆయనకు సమర్పించాడు. సరే, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, 2.5 డే, 2.5 డే తర్వాత మధ్యాహ్నం ప్రార్థన చేస్తుంటే నాకు వ్యతిరేక తలంపులు, నెగిటివ్ తలంపులు సేవ మీద, పరిచయం మీద ఉన్నవన్నీ కూడా, అదొక స్పిరిట్ అన్న సంగతి నాకు తెలియదు. ఒక గాలి, చీకటి ఆత్మ ఆ నెగిటివ్ తనాన్ని కలుగు చేస్తూ ఉంటుంది మనలో, లౌకిక ఆత్మ. అది నాలో ఉందని నాకే తెలియదు.
స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటే తల తిరిగినట్టు అనిపించింది. ఏదో ఒక నల్లని రూపం నా దేహం నుండి విడిచిపోతున్నట్టుగా ఆ భావాన్ని నేను చూడగలిగాను. ఏమిటిది, ఏం వదిలిపోతున్నా నుండి, నేనేంటి ఇలా ఉన్నాను. ఆ తర్వాత ఆ సంభవం జరిగిన తర్వాత ఎంత గట్టిగా ప్రార్థించానంటే, నేను ఎప్పుడు చిన్నప్పుడు చేయనంత ప్రార్థన వచ్చేసింది. ఆత్మలో ప్రార్థన చేయగలిగాం, చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి, గంభీరంగా ప్రార్థించా. అప్పటి వరకు నేనేం పాపిని కాదు అనేవాడిని. నేను ఘోర పాపిని ప్రభు అని ప్రార్థన చేశాను. నేనేం పాపం చేశానని వాదించేవాడిని. నేను సిగరెట్లు తాగానా, మందు తాగానా, కైని ఇటువంటి ఏమైనా వాడేనా, ప్యాకెట్లు ఆడేమా, జారత్వం వ్యభిచారంలోకి వెళ్ళామా? వెళ్ళేదే. అలాంటివి వెళ్ళినప్పుడు చిన్న చిన్నవేగా మా పాపాలు, పెద్ద పాపాలు ఏం కాదు. మేము ఘోరంగా ఏడ్చి ప్రభువాని పాపిని అనాల్సిన అవసరం లేదు మాకు అనుకునే నాకు ఆయన సన్నిధి సమీపిస్తుండగా, ఆయన పరిశుద్ధ దేవుడు కదా, ఆయన సన్నిధి సమీపిస్తుండగా మన చేతులు కాళ్ళు వణికిపోతాయి. సో ఇదే అనుభవం నాకు కాలేజీలో ప్రభు ఇచ్చాడు. ఆ 3 రోజుల పాస్ ప్రార్థనలో కూడా ప్రభు ఇచ్చాడు. ఆ తర్వాత మనసు మారిపోయింది. నేను రాసుకున్నవన్నీ చెరిపేసి ఆయన చిత్తం నాలో రాయడం స్టార్ట్ చేశాడు. ఆయన రాస్తాడు. సో దేవా నన్ను వాడుకో. 3 చేయండి ఈ సెమినార్కి వచ్చిన వాళ్ళంతా. ప్రభువా, లార్డ్ జీసస్, చేంజ్ మీ, మోల్డ్ మీ, యూస్ మీ అనండి. ప్రభువా, నన్ను మార్చుకో, నీకు ఇష్టమైన రూపంలోకి నన్ను మలచుకో, నన్ను వాడుకో. నన్ను మార్చుకో, నన్ను మార్చు, నన్ను మలచు, నీకు ఇష్టమైన రూపంలో నీ సేవలో వాడుకో. ఆమేన్. ప్రార్థన చేయండి. దేవుడు అద్భుత రీతిగా మిమ్మల్ని వాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను చేసే సేవ విలువైందా, విలువలేందా? ఏంటి చెప్పండి. చాలా విలువైంది. ఎన్నో ఆత్మలకు ఉపయోగపడుతుందా? ఎస్. అప్పుడు నేను అనుకున్నానా ఇలా జరుగుతుందని? లేదండి. నాకు అసలు ఈ ఆలోచనలు ఉన్నాయా? ఇలా వస్తారు ఆత్మలు, కూర్చుంటాయి, వాక్యాలు వింటారు, నేను వారికి బోధిస్తాను. నాకు అసలు ఇష్టం లేని పని ఇది. కానీ దేవుడు గాలం వేసి లాగి, మా పేరెంట్స్ ఎందుకు సమర్పించారో తెలియదు, కానీ ఆయన సేవ చేసేదాకా వదిలిపెట్టకుండా నన్ను ఈడ్చుకొచ్చి ఆయన రాజ్య సువార్తలో నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. దేవుడు లేకపోతే నేను ఏదో పని చేసుకుని నా భార్య బిడ్డలు పోషించుకుంటూ ఉండేవాడిని లోకంలో. మనం సంపాదించుకోలేమా? మనకు సామర్థ్యం లేదా? సేవకులు అనేవాళ్ళు ఎంత చేతగానోళ్ళ? అందరూ చేత ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, టాలెంటెడ్ ఎంతోమంది ఉన్నారు, తెలివైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లోకంలో మంచి చదువులు చదివిన వారు ఉన్నారు, చదువున్నా లేకపోయినా తలాంతులు ఉన్నవారు ఉన్నారు. దేవుని చేత వాడబడతాం. కానీ దేవుడు సమర్పించుకున్న మనం దేవుని రాజ్యంలో చేరేంత వరకు ఆయన చిత్తం నెరవేర్చాలని ప్రార్థన చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మిమ్మల్ని దీవించగా. అయితే రైట్. ఆ స్విచ్ దగ్గర మీరు చేయి పెట్టకండి. మీరు స్విచ్ ఏమనొద్దు సార్. అయితే మరి అంటే యవనంలోనే వెళ్ళాలి అంటే నేను కొంచెం ఏజే ఎక్క వెళ్తాను అని అనేవాడిని సార్. ఎందుకంటే లోకం ఏమంటుందంటే 16 వయసులో వెళ్ళడం ఏంటరా, 66 ఏక వెళ్తూ కానీ 60 దాకా తిరుగు, 60 దాకా తిరిగాక వెళ్తూ కానీ. అంటే మామిడి పండుగ ఉన్నప్పుడు వెళ్ళడం ఎందుకు, మొత్తం అంతా చీకేశాక టెంక్ ఉంటుంది, ఆ టెంక్ లాగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్తూ కానీ అంటారు. ఈ లోకం అలాంటిదే. అలా యవనంలో వెళ్తే మంచిది అని చెప్పేది సార్. అయినా వెళ్ళకుండా కొంచెం అంటే ఎక్కడ సెటిల్ అవ్వలేదు. కొన్నాళ్ళు మీరు ఆగారు. అప్పుడు అమ్మ వెళ్ళమని చెప్పిన సేవకి, లేదులేమ్మా తర్వాత అంటారు. తర్వాత అని చెప్పి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ సెటిల్ అవ్వట్లేదు సార్. ఎక్కడ అంత ఫెయిలర్ సార్. దేవుళ్ళలో షైన్ అవుతావు కాక. ఓకే సార్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. పాస్టర్ గారు వందనాలు. పాస్టర్ గారు బ్రదర్ మాట్లాడండి. ప్రజలారు పాస్టర్ గారు, యోబు గ్రంథం 41వ అధ్యాయంలో మొత్తం క్వశ్చన్సే ఉన్నాయి. అవును. ఆ క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ ఇవ్వాలా? అంటే దేవుని ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఓ నరుడా, ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన చేసిన సముద్రాల గురించి నీకు తెలుసా? ఆయన ఎంత శక్తిమంతుడో నీకు తెలుసా? గాలి ఎక్కడుండో వస్తుందో, ఎక్కడుండి పుట్టి ఎక్కడి దాకా వెళ్తుందో నీకు తెలుసా? అసలు ఈ ఉరుములు వెరుపులు ఎక్కడుండి పుడుతున్నాయి? ఈ సృష్టి మర్మం అంతా నీకు అసలు తెలుసా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకొని, దేవునికి తప్ప మనుషులకి తెలిసిన చాలా తక్కువ. దేవుడు సర్వ సృష్టికర్తుడు
కాబట్టి ఆ దేవుడైన ప్రభు అంత సర్వజ్ఞాని, మహాజ్ఞాని. ఆయన గురించి నీకు ఏం తెలుసు? ఆయన గురించి మాట్లాడంత గొప్పవాడు అయిపోయావా? అన్నీ తెలిసిన వాళ్ళకి మాట్లాడుతున్నావేంటి అని దేవుని ఔన్నత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, అలాగే మనం తీసుకోవాలి. వాటికి ఆన్సర్స్ మనం ఎతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఎన్ని లీటర్లో చెప్పండి, చెప్తారా? చెప్పలేము. అవుద్దా? అవదు. సైంటిస్టులు అందరం కూర్చోబెడదాం, అవుదా? సచూరుకుంటాడు. వాళ్ళు సమాధులు అయిపోయినా, శవాలు అయిపోయి సమాధులు చేసినా కూడా వాళ్ళు ఎన్నాళ్ళని లెక్క పెట్టలేరు. సో దేవుడు అంత మహాజ్ఞాని, ఎవరు ఊహించినంత గొప్ప జ్ఞానమైనది. మానవులకు కూడా కొద్దిగా ఇచ్చాడంట. అది ఎంతవరకు అంటే మనం భూమి మీద బతకడానికి, జీవించడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పడానికి మైండ్ సరిపోదు. అందుకే దేవుని మీద ఆధారపడడం మంచిది. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. సుబ్రాజ్ గారు మంచి ప్రశ్న అడిగారు. Thank you, ప్రైజ్ ది లార్డ్. నా పేరు శ్రీను. Yes. నేను బాగ్నేంపల్లి నుంచి వస్తున్నాను. గట్టి మైక్ దగ్గర పెట్టి మాట్లాడండి. బాగ్నేంపల్లి నుంచి వస్తున్నాను. బాగ్నంపల్లి ఎక్కడుంది? విఎస్టీ దగ్గర ఉంటుంది. విఎస్టీ చిక్కడపల్లి. చిక్కడపల్లి. రైట్ రైట్. చెప్పండి. అయితే నా ప్రశ్న ఏంటంటే, మా బ్రదర్ ఉన్నాడు. అంటే మేము ఇక్కడ ఒక 10 years నుంచి వస్తున్నాను ఇక్కడికి, లైఫ్ చేంజింగ్ రివైల్కు. అయితే నేను ఉదయకాలం ఇక్కడ బాగా ప్రేయర్ విని, మీరు చెప్పిన వాక్యాలను విని మా ఊరు వెళ్తాను దెర్చెల్లకు వెళ్ళి అక్కడ మీరు చెప్పిన వాక్యాలన్నీ నాకు తెలిసినవి 2-3 వాక్యాలు చెప్పి వాళ్ళకి ప్రార్థన చేసి వస్తూ ఉంటాను సువార్తలాగా. ఓకే. అంటే మా బ్రదర్ కూడా నాతో వస్తూ ఉంటాడు. ఆయన చదువుకున్నాడు, కాకపోతే ఆయన న్యాయం పడి వచ్చి ఏం చేస్తాడంటే, కానీ వాక్యం చెప్తాడు కానీ పరలోక ప్రార్థన చేయడు. ఇంకోటి, నువ్వు బైబిల్ స్టడీ చెయ్యి బాగుంటుంది, నువ్వు వాక్యం మంచిగా చెప్తావు అని అంటే, నేను బైబిల్ స్టడీ చేయను, ఈ బైబిల్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ బైబిల్ చదువుకొనే చెప్తాను, కానీ నేను చర్చి పెడతాను, పాస్టర్ అవుతానని అంటుండు. ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. అయ్యాడా పాస్టర్? అయ్యాడా? కాలేదు పాస్టర్. ఇప్పుడు ఒక 10 మంది ఇంట్లోకి పిలిచి, అదే అది మామూలుగా ఈవినింగ్ మీటింగ్లో రండి ప్రార్థన అంటే ఎవరొకరు వస్తారు, దాంతో కూర్చొని ట్రైనింగ్ తీసుకో అన్నప్పుడు నాకు అవసరం లేదు అని చెప్పేవాళ్ళు. బైబిల్ నా చేతిలో ఉంది, దేవుడు నాకు డైరెక్ట్. చెప్పండి ఏంటి? దేవుడు నాకు డైరెక్ట్. డైరెక్ట్ అనే వాళ్ళందరూ చాలా డేంజర్. దేవుడు డైరెక్టే, కానీ ఆ డైరెక్ట్ అనే దేవునితో సహవాసం మనకు ఉండాలి. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. 12 మంది. ఎన్ని సంవత్సరాలు యేసుప్రభు దగ్గర సహవాసం చేశారు? 3.5 సంవత్సరాలు. పేతురు డైరెక్ట్ అనుకుంటే వెళ్ళిపోయాడా? ప్రభు దగ్గర ట్రైనింగ్ పొందాడా? ప్రభు దగ్గర ట్రైనింగ్ 3.5 సంవత్సరాలు బోధలు విన్నాడు, ఉపమానాలు విన్నాడు. ప్రభు కూర్చోమంటే కూర్చున్నాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, రొట్టెలు పంచమంటే పంచాడు, ఎంతమంది కూర్చో, అన్ని విధాల ట్రైనింగ్. 3.5 years తర్వాత మళ్ళా పంపలా. మీరు యెరూషలేములో వేచి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చేదాకా సువార్త చెప్పడానికి వెళ్ళొద్దన్నాడు. బైబిల్ జ్ఞానం ఉన్నా ఆత్మ నడిపింపు ఉండాలి. సో ట్రైనింగ్ అయినా కూడా ఏముండాలి? ఆత్మ నడిపింపు. 2 వర్డ్ అండ్ స్పిరిట్. ఆత్మ నడిపింపు, దేవుని వాక్యం ట్రైనింగ్. శిష్యులకే, అపోస్తులకే 3.5 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటే తర్వాత వాడబడిన శిష్యులను చూద్దాం. తిమోతి, ఫిలోమోన్, ఎపఫ్రదా, ఓనెసీమ్, టైటస్, వీళ్ళందరూ ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు? అపోస్తలుడైన పౌలు గారి దగ్గర. ఎన్నో బోధలు, పరిచర్యలు, సంఘాలు కట్టడం అన్నింటిలో వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యారు, విన్నారు. దేవుడు వారిని వాడుకున్నాడు, తర్వాత కాలంలో వాడుకున్నాడు. యెహోషువ ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? మోషే అండర్ది మోషే. ఎలీషా ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? ఏలియా. అంటే దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. నాకంత డైరెక్ట్, నేనంత డైరెక్టే అన్నట్టుగా ఉండకూడదు. దేవుడున్నాడు, దేవుని సేవకులు ఉన్నారు, దేవుడు మనకన్నా ముందు పిలిచిన వారు ఉన్నారుగా, మనకంటే ముందు పిలిచారుగా. వాళ్ళ యొక్క అనుభవాలు, వారు దేవుని నడిపించిన విధానంలో నేర్చుకోవడం. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళడానికి ఇష్టం లేకపోతే బలంగా వాడబడుతున్న దైవజనుడి దగ్గర దేవుని చేత అనేక ఆత్మలు సంపాదించబడి సంఘాలు కడుతున్న దైవజనులతో కలిసినాడు. కొన్నాళ్ళు వాక్యాలు విను, బలపరచబడు. ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పి షోరూమ్కి వెళ్ళావు, నీకు డ్రైవింగ్ రాదు, కారు కొనడానికి వెళ్ళాడు, డబ్బులు ఉన్నాయి. కారు కొనే టైంలో వాళ్ళు చెప్పారు ట్రైల్ వేస్తారండి అంటే ఎస్. డ్రైవింగ్ వచ్చేసారంటే దేవుడు నాకు తోడే ఉన్నాడు, నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పర్వాలేదు సార్, అయినా కూడా మీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతాడు. అవునా కాదా? అవునండి. మదంతా డైరెక్టే. దేవుడే నా చేతులు పట్టుకుంటాడు, ఇట్ అంటాడు అని చెప్పంటే వాడు కీ ఇస్తాడా మీకు? పోని వాడి దగ్గర అబద్ధం ఆడారనుకోండి, ఎస్ అంతా ఎస్. డ్రైవింగ్ వచ్చే, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటే
అంటున్నావు తప్ప నీకు లేదని సంగతి తెలుసు. వాడికి నిజం చెప్పలా, వాడు కీ ఇచ్చాడు, ఎందుకంటే బండి కొన్నావు కాబట్టి. ట్రైల్ వేస్తామని 1వ అంతస్తులో ఉందట, ఏ కార్లని పైకి తీసుకుపెట్టారు, కింద వేరే షోరూమ్ ఉంది, పైన కార్ల షోరూమ్. పేమెంట్ చేశాడు, ఒకసారి ట్రైల్ వేస్తానని చెప్పి బండిలో కూర్చున్నాడు. వీడికి డ్రైవింగ్ అంటే ఏంటంటే స్టీరింగ్ తిప్పడమే డ్రైవింగ్. కింద ఒక 3 ఉంటాయని వాటి సంగతి తెలియదు. ఏంటి, యాక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది అని తెలియదు. ఈ చూసుకున్నాడు, ఆన్ చేసిన తర్వాత ఆ పక్కన ఆయన గేర్ సార్, ఇది ఒక్కొక్క కారుకి ఒకలా ఉంటుంది, ఇది ఫస్ట్ గేర్ ఇలా పైకి పెట్టాలి. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మనోడు నొక్కాడు, దేన్ని యాక్సిలేటర్ నొక్కాడు. ఆగాలంటే స్టీరింగ్ లాగుతున్నాడు. సార్ 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 బ్రేక్ అయ్యండి బ్రేక్ అయ్యండి వేస్తున్నా. ఈలోగా వెళ్ళి బండి దూకింది, ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకు దూకింది. ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డాడు. బండి పచ్చడైంది, దాన్ని మూతిట్టదైనది. ఓకే, తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటే మనవాడికి ఏమీ లేదు, డ్రైవింగ్ లైసెన్స్. గంట సేపు ప్రార్థన చేసుకుని వచ్చాడట. ఎందుకు, కారు కింద పడేయడానిక. ప్రతి దానికి ట్రైనింగ్ కావాల్సిందే. స్విమ్మింగ్ చేయాలన్నా దేవుడు నాకు తోడే ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నా దేహం దేవుని ఆత్మకు ఆలయం. స్విమ్మింగ్ నేర్చుకున్నారు బ్రదర్, అవసరం లేదు, అంతా దేవుడే చూసుకుంటాడు. దూకేమంటే బయటికి రావురా నాయన. నీలంటేనే ఒక అతను ఇలా చెప్పే అతను, ఒక అతను బ్యాప్టిజానికి ఒక డ్యామ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈతొచ్చా అని ఆయన అంటున్నాడు. పెద్దలు ఏమో రిక్వెస్ట్ చేశారు, సార్ బ్యాప్టిజం తీసుకుని వెళ్ళిపోతామండి. ఏం లేదు 10 నిమిషాలంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ అతను అడిగాడు, మీకు ఈత వస్తేనే వెళ్ళండి, ఈత రాని వాళ్ళు వెళ్ళొద్దని చెప్తే, బాబు మీకు ఈత వచ్చా అని చెప్పంటే, నేను పాస్ట్ గారిని చెప్పండి, నేను పాస్ట్ గారిని అని చెప్పండి అని అంట. ఆయన ఏం అడుగుతున్నాడు, ఈత వచ్చా అంటే ఈయనేం చెప్తున్నాడు, పాస్ట్ గారు అని చెప్పండి అని చెప్పి. పాస్ట్ గారు అంటే దేవుడు తోడుగా ఉంటాడు, ఏం పర్వాలేదు అని చెప్పి దిగారు. దిగిన తర్వాత బండ్లన్నీ అంటే బండ్లన్నీ ఇలా ఉంటాయి కదా, డ్యామ్లోకి కాలు జారింది. ఇంకా నయ్యం ఇచ్చే ఆయన దగ్గరికి రాలా, ఆయన రాకముందు ఈయన జారాడు. జారినట్టునే నీటిలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా బయట ప్రార్థనలో ప్రభువాయి గారు వెళ్ళిపోతున్నారు, ఆయన పైకి వెళ్తలా కిందకి వెళ్తున్నాడు. ఈలోగా సెక్యూరిటీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎగిరి దూకి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వస్తువులన్నీ వాడి ఆ మానవుడిని బయటికి లాగారు. నీళ్లు తాగేసాడు. అప్పటికే గట్టిగా పొట్టలో ఒత్తితే నోటి నుండి ముక్కులో నీళ్ళు బయటకు వస్తే తేరుకున్న తర్వాత ఇంకెప్పుడు బ్యాప్టిస్ట్ ఇవ్వను ప్రభా, ఇంకెప్పుడు ఇవ్వను ప్రభా అంటాడు. నిన్ను ఎవరు వెళ్ళమన్నారు, ఆలోచన లేకుండా దేవుడు తోడై ఉన్నంత మాత్రాన నువ్వు ట్రైనింగ్ తీసుకోవా? ఖచ్చితంగా నీకు ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ లేని వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ డ్రైవింగ్ సరిగా లైసెన్స్ లేదు, డ్రైవింగ్ అసలు అలవాటు లేదు, ఎక్కడ బ్రదర్ ఎక్కించి తీసుకెళ్తాను, మిమ్మల్ని నేను దిగబెట్టే బాధ్యత నాది అన్నాడు. ఎక్కుతారా? వాడు రాడు, ఇంటికి మీరు రారు. కాబట్టి ట్రైనింగ్ లేని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాను, నేను కరెక్ట్గా వాక్యం చెప్తాను రండి అని చెప్తే ఆయన వెళ్ళడు. రకరకాల మూఢనమ్మకాలతో చూడండి, పరలోక ప్రార్థన మేము చెయ్యం. అది ప్రభు చెప్పిన ప్రార్థనగా, ప్రభు నోటి నుండి వచ్చిన మాటేగా, నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నాడు. దానిలో అర్థాలను గ్రహించుకోవచ్చుగా. అపోస్తుల్లో చేయలేదు కదా, తర్వాత చెప్పింది ప్రభువా కాదా, ప్రభువే కదా నేర్పాడు. దానిలోని సారాంశం తీసుకోవాలి. అసలు పరలోక ప్రార్థన అంటే ఏంటి? ద లైఫ్ స్టైల్ ఆఫ్ క్రిస్టియన్. మన జీవిత విధానంలో ఆ ప్రార్థన ఉండాలి. అయినా కూడా ప్రార్థన అంతా చేశాక లాస్ట్లో నువ్వు ఆ ప్రార్థన చేయడానికి తప్పేంటి? ఒప్పుకోడు సార్. ఆ ప్రార్థన చక్కగా చేయొచ్చు. ఎందుకంటే మన పిల్లలకి ఇప్పుడు నేను స్కూల్కి స్కూల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎవరికైనా ప్రేయర్ వచ్చా అని అడిగా. పాస్టర్ గారు కూడా 4 పిల్లల్ని తీసుకొని వచ్చాడు. ఆయన పిల్లలు ఒక 2 ఉన్నారు, నాతో పాటు వచ్చిన ఆయన. ప్రభు నేర్పిన ప్రార్థన మీకు ఎవరు వచ్చిన స్టూడెంట్స్ ఎవరికైనా ప్రేయర్ వచ్చా అంటే చాలామంది పిల్లలు చేతులు పైకి ఎత్తారు. నేను ఆశ్చర్యపోయాను, అంతమంది పిల్లలకు ప్రార్థన వచ్చా అని. వాళ్ళకంటే ముందు పాస్టర్ గారి పిల్లలకి ఇవ్వడం బెటర్ కదా అని, నాన్న ప్రభు నేర్పిన ప్రార్థన చేయి అని చెప్పి ఇచ్చాను. వాడు మైకి పట్టుకుని నాకు రాదే. సరే చిన్నోడికి రాదేం, పెద్దోడికి ఇస్తే వాడు నాకు రాదు అన్నాడు. పాస్టర్ గారు వైపు చూశారు, మేము చెయ్యం పాస్టర్ గారు అన్నాడు. సరే స్టూడెంట్స్ ఎవరు చేస్తారు రమ్మంటే, అన్యులు పిల్లలు, వాళ్ళు ప్రభు నమ్మిన వాళ్ళు కాదు, వాళ్ళు వేరే మతాలకు చెందిన వాళ్ళు. అయితే ఆ ప్రేయర్ నేర్చుకున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు పైకి వచ్చి చక్కగా ప్రార్థన చేశారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును మా యందును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మీకు క్షమించిన ప్రకారం మా రుణములను మా పాపములను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తగ్గ దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యం మహిమ బలము శక్తి నిరంతరం నీవై ఉన్న మా తండ్రి. అద్భుతమైన ప్రేయర్ చేశారు, చక్కగా చేశారు, పొరపాటు పడకుండా.
ఇప్పుడు వాడికి అర్థం కాకపోయినా ఆ ప్రార్థనలో ఉన్న వివరం ఏంటో ఏదో ఒక రోజు తెలుసుకుంటాడా ఎదిగినప్పుడు వయసులో? ఎస్ ఆ తెలుసు. ప్రేయర్ వస్తాయి కదా. దైవ సేవకుడు అని చెప్పి ఈయన పిల్లలకి ఏం రాదు, ఆ ప్రార్థన రాదు. నేర్పించడానికి తప్పేంటి? అన్యుల పిల్లలు నేర్చుకున్నారే, నీ పిల్లలకి ఆ ప్రార్థన ఏం తప్పు ఉందా? అది ప్రభు నోటి నుండి వచ్చిన ప్రార్థన కదా, సాతాను నేర్పించిందా? ప్రభువే కదా నేర్పించారు. ఒకవేళ దాని లైఫ్ స్టైల్ ఆ విధంగా జీవిస్తా అన్నట్టు ఓకే, జీవన విధానం అయినప్పటికీ మనం 23వ కీర్తన చదవట్లేదా? యెహోవా నా కాపరి. ఆపలేము. 23వ కీర్తన కన్నా తక్కువ అయిపోయిందా పరలోక ప్రార్థన? 91వ కీర్తన చదవట్లా? మహోన్నతుని చోట నివసించేవాడి సర్వశక్తి నేడును విశ్రయించేవాడు. మరి ప్రభు నేర్పిన ప్రార్థన ఎందుకు తప్పు అయిపోయింది? చేయండి. ఎంతసేపు పడుతుంది? 3 నిమిషాలు కూడా పట్టదు. అది చేయడానికి కూడా బద్ధకం ఏంటి? అయితే దీన్ని రకరకాలుగా మరి ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదెందుకు ఇదెందుకు, స్తోత్రాలు అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదని ఒకడు అంటాడు. హల్లెలూయా అసలు మాట అర్థమే తెలియదు వీళ్ళకే. హల్లెలూయా అంటే ప్రభు స్తుతించుడే, వీడు హల్లెలూయా అంటాడు, వాడు హల్లెలూయా అంటాడు, ఏంటి అసలు అంటాడు మరొక వేదాంతి. హల్లెలూయా అనే పదం పరలోక రాజ్యంలో గొప్ప స్వరంతో స్తుతించారు. ఓకే, నేను హల్లెలూయా అన్నాను, మీరు కూడా హల్లెలూయా అన్నారు, మనం అంతా హల్లెలూయా అన్నాము. తప్పేంటి? మంచి మాటే కదా ప్రభుని స్తుతించడం. ఎవరు లేరా? మనమే స్తుతిస్తున్నాంగా. దాని తర్వాత దేవుని స్తుతించట్లా, దేవుని గణపరచట్లా. ఎస్. సో ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసి దాన్ని దేవునికి దూరం అయిపోతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. విమర్శకులు విపరీతంగా ఉన్నారు. ఆత్మీయత సత్యాన్ని గ్రహించుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. రమ్మనండి, ట్రైనింగ్ రమ్మనండి. దేవుడు నిన్ను వాడుకోవడం మీ అన్న చూచును గాక, మీ బ్రదర్ చూచును గాక. Praise Lord, Pastor Garu. I'm Prem Sir from Hyderabad, and this question and answers program is helping us very much where our doubts and our questions or doubts what we have clearing. And my question is, when I'm going for college or outside, my friends ask me, tell me about Jesus Christ. How should I explain? What manner should I explain them that we should not get in argument? ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళకుండా ఎలా వివరించాలని. ఓకే, They should not compare with their అదర్ గాడ్స్ అండ్ వై నాట్ తీసుకుని మనం ఈ మధ్య బాగా కంపారిజన్ ఎక్కువ అయిపోయింది. Yes, Avana? and they should understand what the gospel, what is Jesus Christ, Right, in right. what we should go by How to explain. New Testament or from Old Testament. In what way we should explain them? Right. Where they should get ఓకే, గుడ్, total idea. గాట్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. గాస్పల్ని ఎలా ప్రజెంట్ చేయాలి? మొట్టమొదటిగా నువ్వు ప్రజెంట్ చేయాల్సింది నీ టెస్ట్ మనీ. నువ్వు ప్రభువుని యుద్ధకు రాకముందు నువ్వు ఎలా ఉన్నావు, ప్రభు యుద్ధకు వచ్చాక నువ్వు ఎలా ఉన్నావు? నీ ఫ్రెండ్స్కి చెప్పు, నేను యేసుక్రీస్తు ప్రభు అని నన్ను తాకముందు, మారు మనసు పొందకముందు, ప్రేయర్లోకి వెళ్ళకముందు నువ్వు ఎలా ఉండేవాడు నీకు తెలుసుగా, నీ ఫ్రెండ్స్కి తెలుసుగా. అప్పుడు నా మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించరా. అప్పుడు నేను ఎలా ప్రవర్తించేవాడిని, అప్పుడు నా చూపులు ఎలా ఉండేవి, ఎలాంటి జోకులు వేసేవాడిని, ఎటువంటి వాటిలో అపవిత్రమైన వాటిలో ఆసక్తి కలిగి ఉండేవాడిని. కానీ ప్రేయర్కి వెళ్ళి ప్రభుతో కనెక్ట్ అయ్యాక నాలో మార్పును మీరు చూసారా అని అడుగు. వాళ్ళు నిజంగా చూసామరా అంటే అదే యేసు ప్రభు అంటే నాలో మార్పును తెచ్చాడు. ఎవరిలోకైనా మార్పును తీసుకురాగలడు. ఈ మార్పును ఇవ్వడానికి, ప్రతి మనిషిని రక్షించడానికి మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం నాకెందుకు, ఆయన రక్తం నాకెందుకు అంటారు. ఆయన ఎవరో రక్తం కరిస్తే నాకెలా రక్షణ వస్తుందంటారు. మహాత్మా గాంధీ గారితో మీరు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్గా ఫైట్ చేశారా? లేదు. ఎట్టి చెప్పండి. లేదు. మరి మహాత్మా గాంధీ గారు ఫైట్ చేస్తే మనకు ఫ్రీడమ్ ఎలా వచ్చింది? హలో, ఇండియన్స్ ఇప్పుడు ఫ్రీగా ఉంటున్నారా? స్వతంత్ర భారతదేశంలోనా, బానిస భారతదేశంలో ఉన్నావా? స్వతంత్ర భారతదేశంలో. ఈ స్వతంత్రం రావడానికి ఫ్రీడమ్ ఫైటర్స్లో ప్రధానమైన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. మరి ఆయన చేసిన త్యాగం మనకు ఉపయోగపడిందా? ఆయన ఉన్నప్పుడు మీరు అసలు పుట్టారా? లేదు. ఆయన చేసిన త్యాగము దేశంలో ఉన్న వారందరికీ ఉపయోగపడుతుంది కదా. అలాగే యేసు ప్రభు చేసిన సిలువలో త్యాగము ఆ రోజు మనం పుట్టకపోయినా ఈ రోజు పుట్టిన మనకు ఉపయోగపడుతుంది. ఆయన అంత గొప్ప హల్లెలూయా. ఓకే, త్యాగం చేసిన ఇప్పుడు నోట్ ఉందనుకో, 500 నోట్, 500 నోట్లో పైకి అది దొంగ నోట మంచి నోట్ అని చూడటానికి ఏం చేస్తాం? పైకి ఎత్తి ఎవరు కనపడాలి? ఉంటే ఇవ్వండి 500 మళ్ళీ ఇచ్చేస్తానులే. లేవా? కనీసం 500 కూడా లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ మధ్య అంతా ఏంటి డిజిటల్ ఫోన్తోనే డిజిటల్ అయిపోయింది, డిజిటల్ లోకం. అదిగోండి సహోదరు తమ్ముడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నన్ను తీసుకెళ్ళి కానుక డబ్బులు వేయకు, వాళ్ళు ఆయనకి ఇచ్చేయాలి. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ఈ నోటు నిజమైందా కాదా అని చూడడానికి ఏం చేస్తాం చెప్పండి? పైకెత్తి ఎవరు కనబడాలి? ఎందుకు కనబడాలి? ఇటువైపు నుండి చూస్తే, ఇటు నుండి చూస్తే ఆ వైట్గా ఉంటుంది, వైట్ ప్యాచ్లో కూడా ఎవరు కనబడాలి? గాంధీ. అవునా? అప్పుడు నిజమైన నోటు అనుకుంటాం. ఒకవేళ ఆ వైట్ ప్యాచ్లో కూడా ఆయన లేడనుకోండి,
అది అప్పుడు ఏ నోట్ అవుతుంది? అది చెప్పాలి. ఇటు నుండి చూసినా అటు నుండి చూసినా ఎవరు కనపడాలి? దేశం కొరకు త్యాగం చేసిన ఆయన కనపడాలి. ఈ నోటుకి విలువ ఎప్పుడు వచ్చింది? రాష్ట్రపతి యొక్క సైన్ ఉంటుంది, అలాగనే దేశం కొరకు త్యాగం చేసిన ఆయన పిక్చర్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. అది ఉంటేనే ఎటు నుండి చూసినా, ఇటువైపు చూసినా ఇటువైపు చూసినా ఆయన ఉంటేనే ఆ నోటుకి ఏముంది? విలువ. లేకపోతే దొంగ నోటు. దేశం కొరకు త్యాగం చేసిన ఉన్నప్పుడు ఆ నోటికి ఎలా విలువ వచ్చిందో, ఈ బ్రతుకు నోటికి విలువ రావాలంటే మానవుల యొక్క బ్రతుకుల కొరకు త్యాగం చేసిన యేసు మనలో కనబడినప్పుడే ఆ రక్షణ విలువ ఉంటుంది. హల్లెలూయా. ఓకే, వాళ్ళు అంగీకరించకపోవచ్చు, వాళ్ళు అదేంటి అనవచ్చు. యేసు ప్రభువు ఒక మాట అన్నారు, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. సత్యము అన్నప్పుడు మన దేవుడు, మన దేశానికి మన దేవుడు, మన ప్రాంతానికి మన దేవుడు. యేసు ప్రభు మన దేశంలో పుట్ల, మన దేవుడు ఎలా అవుతాడు అన్నట్లయితే ఒక మాట అడుగుతాను, సూర్యుడు మన దేశంలో పుట్టాడా? లేదు. గట్టి చెప్పండి. లేదు. హైదరాబాద్లో పుట్టి పైకి వెళ్ళాడా? లేదండి. విశాఖపట్నంలో పుట్టి అలా సముద్రం ఒడ్డుకి వెళ్ళాడా? లేదు బాస్ గారు. ఎక్కడ పుట్టాడు సూర్యుడు? సూర్యుడు ఎక్కడా పుట్ల, ఆకాశం మందు దేవుడు పెట్టాడు. మరి సూర్య వెలుగు అన్ని దేశాలకు సరిపోయిందా, ఒక దేశానికే ఇస్తున్నాడా? అన్ని దేశాలకు సరిపోయింది. సూర్యుడు మా సూర్యుడు అని చెప్తారా? ప్రపంచానికే సూర్యుడా, మనకు మాత్రమే సూర్యుడా? ప్రపంచానికే సూర్యుడు. చంద్రుడు మన దేశంలో పుట్టాడా? లేదు. ప్రపంచమంతటికి వెలుగునిస్తున్నాడా, ఒకవేళ మన దేశానికి ఇస్తున్నాడా? ప్రపంచమంతటికి వెలుగునిస్తున్నాడు కదా. సూర్యుడు మన దేశంలో పుట్ల, చంద్రుడు మన దేశంలో పుట్ల, కానీ సూర్య వెలుగు మనం వాడుకుంటున్నామా? అలాగే మన దేశంలో పుడితేనే దేవుడు కాదు, మన దేశంలో పుట్టకపోయినా మనలాంటి దేశాలు ఎన్నో దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలకు దేవుడైన వాడే దేవుడు, అన్ని దేశాలకు వెలుగివ్వగలిగిన వాడే సూర్యుడు, అన్ని దేశ ప్రజలను రక్షించగలిగిన వాడే రక్షకుడు అవుతాడు. అందుకే యేసు రక్షకుడిగా పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ వాదోపవాదాలకు వెళ్ళొద్దు, కానీ సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. సత్యం అంటే ఏంటి? యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. అంటే సత్యం అంటే ఏంటి? ఊరికి ఒక సత్యం, పట్టణానికి ఒక సత్యం, రాష్ట్రానికి ఒక సత్యం ఉంటుందా? అన్ని దేశాలకు ఒకే సత్యమా? అన్ని దేశాలకు ఎలా? 2 రోజులు ఎంత? 4. మన దేశంలో, చైనాలో 4, అమెరికాలో 4, సింగపూర్లో 4, మలేషియాలో 4, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, అన్ని దేశాల్లో కూడా 4 ఉంటుంది. మరి వారు మనం తిన్నట్టు గోంగూర పచ్చడి తింటారా? తినరండి. గోంగూర మటన్ తింటారా? తినరు. చైనా వెళ్ళామంటే పాములు, తేలు నవ్వుతున్నాడు, సకలం తింటారు వాళ్ళు. ప్రపంచంలో అందరూ అది ఒకటి అదో ఇదో తింటే అన్నీ కలిసి తినేవాళ్ళు ఎవరో? చైనా. చైనా వాళ్ళు. ఏ పురుగును వదిలిపెట్టరు. పాముల్ని, కొండ చిలువల్ని, కప్పల్ని, జర్రుల్ని, తేళ్లను కూడా తింటారు. కానీ వాళ్ళకు కూడా 2 రోజులు 4 లెక్క ఒకటే, లెక్క మారల. వాళ్ళ భాష మనకు అర్థం కాదు. భాష మారినా, సంస్కృతి మారినా, పద్ధతులు మారినా, వస్త్ర విధానం మారినా, కల్చర్ మారినా లెక్క మారదు. ఏ దేశానికి వెళ్ళినా 2 2s are 4, 3 2s are 6, 4 2s are 8, లెక్క మారట్లా. అలాగే దేశానికి మారేదాన్ని లెక్క అనరు. ఈ దేశానికి లెక్క, ఆ దేశానికి లెక్క, అది లెక్క కాదు అది. ఓకే, అలాగే సత్యం అనేది మన దేశానికి ఒక సత్యం, ఆ దేశానికి ఒక సత్యం కాదు. సర్వదేశంలో సర్వమానవాళికి ఒకే సత్యం. ఆకాశం విడిచి భూమి మీదకి వచ్చినటువంటి యేసు ప్రభువారు సర్వాన్ని సమర్పించుకొని రక్తమును గాచి మరణించి తిరిగి లేచాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఆ సత్యాన్ని గ్రహించమని చెప్పండి, సత్యాన్వేషణ చేయమని చెప్పు. నేను చెప్పానని యేసుప్రభుని నమ్మొద్దు, నేను చెప్పానని యేసుప్రభుని నమ్మొద్దు. యేసుప్రభు నిజదేవుడో కాదో నువ్వు రీసెర్చ్ చేయి. ఎవరో చెప్పిన మాటలు వినొద్దు, కాకమ్మ కథలు, ఈర్షపరులు వాళ్ళు చెప్పేది కాదు. యూ జస్ట్ స్టడీ ద బైబిల్ అండ్ నో. భక్త్ సింగ్ గారికి బైబిల్ ఇస్తే ఆ పైన అట్ట బాగుందని బైబిల్ చింపి పడేసి ఇది నా మతానికి చెందింది కాదు అని చెప్పి బైబిల్ చింపి పడేసి ఆ అట్టను లెదర్తో చేసిన లెదర్ బౌండ్ అని చెప్పి దాన్ని డైరీకి పెట్టుకున్నాడు ఆయన. ఓకే, నేను సిక్కు మతం వస్తుంది, నాకెందుకు జీసస్ అనుకున్నాడు. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో తాకబడ్డాడు. ఆ పరిస్థితుల నుండి బయటపడడానికి ప్రార్థన చేసేటువంటి ఒక స్థలంలో దేవుని వాక్యం విన్నాడు. ఎంతవరకు నిజం? నిజంగా ఈ యేసుప్రభు నిజమైన దేవుడైనా, రక్షకుడైనా అని చెప్పి ప్రార్థించడం ప్రారంభించాడు. వాక్యం చదవగా సత్యమైన వాక్యం అతను పట్టుకుంది. రక్షించబడిన తర్వాత తన జీవితాన్ని సమర్పించుకొని చెన్నై వచ్చి, తర్వాత హైదరాబాద్ వచ్చి, హెబ్రోన్ చర్చ్ మీరు చూసారా? ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అంత పెద్ద చర్చి కట్టడానికి భక్త్ సింగ్ గారిని దేవుడు వాడుకున్నాడు. ఎక్కడో విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళిన వ్యక్తి
ఎవరో బైబిల్ ఇస్తే చింపి పడేసి లెదర్ బాండ్ వాడుకుని తర్వాత కాలంలో అరే రే ఎంత పొరపాటు చేశాను దేవా నన్ను క్షమించమని సత్యమైన దేవుడు నాకు దొరికాడని తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని సేవలోకి వచ్చేసాడు. ఓకే, నువ్వు ప్రే చేయి, రోజు అడుగు. నీకు భారం ఉంది కాబట్టి ఎలా సేవ చేయాలో ఆ సమయంలో దేవుడు నీకు మాటలు ఇస్తాడు. ఒక్కరికి ఎలా చెప్పావు అందరికీ అలాగే చెప్పనక్కర్లా, సందర్భం నుండే సువార్త చెప్పాలి. యేసుప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడడానికి బావి దగ్గర ఉన్నారు. ఆ స్త్రీ వచ్చినప్పుడు అమ్మా నేను దేవుణ్ణి, నువ్వు పాపాత్మరాలివి, నువ్వు చస్తే నరకానికి వెళ్తావు, పాతాళానికి వెళ్తావు, మారు మనసు పొంది ఈ బావి దగ్గర అన్నాడా? లేదండి. సందర్భాన్ని వాడుకున్నాడు. బావి దగ్గర ఉండి ఆమె నీళ్లు తోడడానికి వస్తే అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా నాకు అని అడిగాడు. మీరు యూదులు కదా, ఆయన వస్త్రధారణ చూసినప్పుడు నిలువుటంగి వేసుకున్నాడు, నాజీరు చేయబడిన వ్యక్తి. మీరు యూదులు కదా, మేము సమరయులం, మేము కల్తీ ప్రజలం, మా దగ్గర మీరు నీళ్ళు తాగరుగా అని చెప్పంటే ఆ నీటి గురించి మాట్లాడుతున్నాయి. నేనిచ్చే నీళ్ళు, నేనెవరో నీకు తెలిస్తే నన్నే నీళ్ళు ఇమ్మని అడుగుతాను, నేను ఇచ్చిన నీళ్ళు తాగబడి ఎన్నడూ దప్పికొనడమ్మా అన్నాడు. అంత దేని గురించి జరిగిన సంభాషణ? నీటి గురించి. నీటి దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఎవరో బయలుపరుచుకున్నాడు, ఆమె పాపాలు బయలుపరిచాడు. కన్నీళ్లతో ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడింది. ఊరందరికి వెళ్ళి నాకు రక్షకుడు దొరికాడని చెప్పింది, సమాధానం వచ్చింది. ఓకే, ఆ సందర్భంలో నుండే మీ సాక్షి జీవితం నుండి దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రెసిడెంట్ ఫాస్ట్ గారు, నా Praise పేరు Lord. సందీప్ అండి, సందీప్. బైబిల్ సెమినార్ నుంచి. నా క్వశ్చన్ ఏంటి అని అంటే, మేము ఇట్లా బైబిల్ సెమినార్ తీసుకున్నాం కదా, ఇది అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని అభిషేకిస్తారు. ఆ అభిషేకం తీసుకున్న తర్వాత అనాయింటింగ్ అనేది తీసుకున్న తర్వాత ఒకవేళ మేము యవనస్తులం కాబట్టి ఏమన్నా తప్పిపోయి ఏదన్నా పాపంలో పడిపోతే దానికి క్షమాపణ ఉంటుందంటారా? అదే ముందు చూపుగా నేను పడిపోతాను, దేవుడు నాకు క్షమిస్తాడా లేదా అని దాకా నువ్వు దూరంగా ఆలోచన చేసావు కదా, Yeah. ఇప్పుడు ఇలా కూడా ఆలోచించే. ఎలాగంటే నేను అభిషేకం పొందిన తర్వాత దేవుడు నన్ను వదిలేస్తాడా? చెప్పు గట్టిగా. లేదు, వదిలేదు. దేవుడు నన్ను విడిచిపెడతాడా? నేను ఆయనకి సమర్పించుకున్నాక ఆయన వచ్చేది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు సేవకులు ఎవరు రండి రండి, ఇప్పుడు ఈ వస్తున్నానా, ఓకే, Okay. దీన్ని బ్రదర్కి ఇచ్చేసాను, పాస్టర్ గారికి ఇచ్చేసాను. ఇదిగో మీ చేయి చాపకండి, ఇదిగో నేను ఇస్తున్నాను, తీసుకోండి, ఇది మీ చేతిలో పెడుతున్నాను. ఆమేన్. ఆయన చేతిలో పెట్టేశాం. Okay. ఆయన పడేస్తాడా? పడేయండి, పడేస్తాడా? పడేయండి. పాడు చేస్తాడా? పాడు చేయండి, నాశనం చేస్తాడా? నాశనం చేయండి, పడనిస్తాడా? పడనివ్వడం. నీ జీవితం దేవుని చేతుల్లో పెట్టు. పడనివ్వడు, జారిపోనివ్వడు, చేత్తో పట్టుకుంటాడు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ ఆయన చేతుల్లో నుండి ఇదే ఓవర్ యాక్షన్ చేసి ఆయన పట్టుకుని అక్కడ ఓవర్ యాక్షన్ చేసి బ్లుక్కుని పడింది అనుకోండి, పైకి లేపి రెండిచ్చి దగ్గర పెడతాడు. పైకి లేవనెత్తాడనా? కాబట్టి దేవుని చేతిలో నువ్వే జారి దూకి అవతలకి వెళ్ళావనుకో, రెండు ఇస్తాడు. అర్థమైందా? ఓకే. లాగి మళ్ళా ట్రాక్ మీద పెడతాడు. అందుకే కదా దావీదు భక్తుడు అన్నాడు, నన్ను పరిశీలించుము, నా హృదయాన్ని పరీక్షించుము, నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాలో తీసే ప్రభా. సో పడిపోతానేమో, పాపంలో పడతానేమో యవనస్తులుగా బైబిల్ చెప్తుంది. 119వ కీర్తన 9వ వచనంలో, సామ్స్ 119:9, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిగా ఉంచుకుంటారు, పవిత్రంగా ఉండగలరంటే దేవా నీ నోటి మాటను బట్టి, నీ వాక్యమును బట్టి కదా. చూడండి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. కనుక నాన్న, దేవుని బీజం నీలో ఉన్నప్పుడు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో దేవుని ఎత్తుకు వచ్చేవాడు, దేవుని విశ్వాసం వచ్చేవాడు, వాళ్ళు దేవుని బీజం ఉంది కనుక వాడు పాపము చేయడు, చేయనేరడు అన్నాడు. ఆమేన్. ఓకే, ఆ దేవుని వాక్యం వల్ల ఉంటుంది కనుక పాపంలోకి వెళ్ళనివ్వదు. ఒకవేళ పొరపాటున పాపంలో పడినా పాపంలో సంతోషించలేడు. లోకస్తులు పాపంలో ఆనందిస్తూ ఉంటారు, కానీ క్రైస్తవుడు పాపంలో ఆనందించలేడు, పడిన అందులో ఉండలేడు. ఉదాహరణకి పంది ఎందులో ఆనందిస్తుంది చెప్పండి? పందులన్నీ ఉన్నాయనుకుందాం, బురదలో పడి ఏం బాగుంది అనుకుంటే దొరులుతూ ఉంటాయి. ఆ టైంలో గొర్రెని పడేసామనుకో ఏం చేస్తుంది? బయటకు వచ్చి పందులన్నీ దొరుకుతున్నాయి, బాగుంది అనుకుని గొర్రె కూడా వెళ్ళింది, భ్రమపడి ఇదేదో బాగున్నట్టుందని చెప్పంటే పందులు కూడా అంటున్నాయి, గొర్రెని పిలిచాయి, రా అని చెప్పని పిలిచాయి, వెళ్ళింది దేనిలోకి? బురదలోకి వెళ్ళింది. ఆ గొర్రెకి ఎలా ఉంటుంది బురదలో పడ్డాక? చిచ్చి పాడు బతుకు, దుర్వాసన, ఎలా ఆనందించారా బాబు, మీకు ఆనందం అంటున్నారు ఇటు ఆడు, అన్న ఎంత సూపర్ ఉంటుంది అన్న రా అన్న అంటున్నాడు. ఎవరో పందిగాడు,
రావణ ఎంత బాగుంటుంది అసలు, ఎంత ఎంజాయ్ చేయొచ్చు రాండి. మీకు అసలు అర్థమవుతుంది, క్లబ్లో డ్యాన్స్ అన్నా మందు తాగుతుంటే చిందులు వేస్తుంటే ఆహా ఎంత బాగుంటుందో రండి అని పిలుస్తున్నాడు. గొర్రెకేమో అది బురదరా నాయన, దానిలో ఆనందిస్తావిటి. పొరపాటున బురద అంటుకున్న గొర్రె బురదలో ఉండదు, కానీ బయటికి పరిగెత్తుకొచ్చి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకలేస్తున్న ఆహారం తినకుండా పచ్చిక తినకుండా ఆ చెట్టు దగ్గర రాసుకుంటూ ఉంటుంది. ఏం పోవాలని? బురద పోవాలండి. అలాగే పొరపాటున నువ్వు పాపంలో పడతానని ఆశపడద్దు, దానిలో వైపు తిరగొద్దు. సోదరులో పడకుండా నన్ను తప్పించు ప్రభు అని ముందు నుండే ప్రార్థన చేయండి. ముందు కాలం బంధం అంటారుగా, ప్రభు నేను పడిపోకుండా నన్ను కాపాడు దేవా, నేను యవన కాలంలో జారిపోకుండా పడిపోకుండా నిలబెట్టు తండ్రి. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా? ఇస్తాడు. నువ్వు అలా ప్రార్థిస్తే నిన్ను పడకుండా కాపాడే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. Thank you. మంచి ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు తమ్ముడు. కొంచెం మధ్యలోకి రమ్మనండి, సిస్టర్ మధ్యలోకి రమ్మనండి. ఎస్, ప్రైజ్ లాడ్ అయ్యారు. నువ్వు డైరెక్ట్ ఉండకూడదు నాన్న, నువ్వు యూ హ్యావ్ టు బీ ఇన్ ద క్రాస్, యూ హ్యావ్ టు బి స్టేట్ దేర్. ఓకే రైట్, అడగండి. ప్రైజ్ లాడ్ అయ్యారు. ఇక్కడ ఆసాపు కీర్తనలో 82వ కీర్తనలో 6వ వచనంలో దైవములనే ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 34వ వచనం కూడా దైవములు ఉన్నాయి, దైవములని ఉన్నాయి. దానికి వాక్య వివరణ కావాలి. దైవములు అంటే ఏంటన్నా? దేవుడు దైవములు, రెండు విషయాలు చూద్దాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. దైవములు అంటే ఇంగ్లీష్లో రాస్తుంది చూడండి. ఐ హ్యావ్ సెడ్ యు ఆర్ గాడ్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై. ఇప్పుడు దేవుని ప్రజలారా, దైవజనమా అంటూ విన్నారా మీరు? విన్నామండి. ఎస్, మనం దేవుని బిడ్డలమేనా? అవునండి. నరులం కదా మనం? గట్టి చెప్పాలి, నరులమే. కానీ రక్షింపబడి దేవుడు తన కృపచేత మనం రక్షించాడు కాబట్టి ఎవరుగా మార్చబడ్డాం? దైవజనమా, దేవుని ప్రజలరా, దేవుని బిడ్డలను పిలువబడుతున్నారు. అలా పిలువబడ్డాం. సర్వోన్నతుని దేవుని కుమారులను కూడా మనం పిలువబడ్డాం. ఆయనను నరులలో ఒకని వల్లే మీరు కూడా కూలుదురు. అంటే ఎంత గొప్ప దైవజనులుగా వాడబడినా భక్త్ సింగ్ గారి లోకాన్ని విడిచిపెట్టడానికి మామూలుగా ప్రాణం పోయింది, ఆయన ఆత్మ వెళ్ళిపోయింది, ఆయన దేహం మట్టికి అప్పగించబడింది భూస్థాపన కార్యక్రమం. అలాగే ఏసన్న గారు కావచ్చు, దేవదాసాయి గారు కావచ్చు, మరి ఎంతోమంది దైవ సేవకులు, ఎలీషా వెళ్ళిపోయాడు పైకి, ఎలీషా మాత్రం సమాధి చేయబడ్డాడు, యెహోషువ. కాబట్టి మనం పిలువబడతాం దేవుని ప్రజలమని, దేవుని బిడ్డలమని. అయితే ఇందులో కొంతమంది గొప్ప వాళ్ళ వేదాంతాన్ని చేర్చి మనం దేవుళ్ళం అని చెప్తున్నారు. మనం ఏం దేవుళ్ళం కాదు, దేవుని బిడ్డలం. దైవజనం మనకి అంతకంటే ఎక్కువ మనం తీసుకోకూడదు. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దానిలోనే ఉండాలి తప్ప దాన్ని మించి తీసుకొని. ఒక అతను అంటున్నాడు, నేను దేవుణ్ణయ్యా నన్ను మొక్కుడిని అంటున్నాడు. క్రైస్తవ సేవకుడై ఉండి ఆ విధంగా మాట్లాడుతున్నాడంటే రాంగ్గా ఇంటర్ప్రిట్ అయ్యింది. అటువంటి ఆలోచనలు మనలో రానికూడదు. మనం దేవుని ప్రజలం, ప్రభు చేత రక్షణ పొందాం. మరి ఎంత గొప్ప దేవుని బిడ్డలం అంటే సర్వోన్నతమైన దేవుని కుమార్తెలుగా పిలువబడ్డాం. అయినను దాని కింద మాట ఉంటుంది, నరులలో ఒకని వలె మీరు కూడా. చదవండి, ఆ వచనం కంప్లీట్ చేయండి. 82:6 వచనం. మీరు దైవములై ఉన్నారు, మీరందరూ సర్వోన్నతుని కుమారులై నేను సెలవిచ్చుచున్నాను. అయినను దాని తర్వాత మాట 7వ వచనం. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు. మరి దేవుని బిడ్డలు అన్నారు కదండి, దేవుని కుమారులు అన్నారు కదా, దైవజనుల చేత దేవుని బలంగా వాడబడ్డాడు. మరి ఇటు మామూలుగా చనిపోయాడు. అవును, ఈ లోకాన్ని వదిలేటప్పుడు ఖచ్చితంగా ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. ఈ శ్మశానం దగ్గర రాసి ఉంటుంది ఏమైనా స్వర్గద్వారం అని. అవునా కదా? ఎవరిని వెళ్తాడు అక్కడికి సరదాకి? గట్టి చెప్పాలి. స్వర్గం చూసేద్దామని వెళ్తారా? మాట్లాడాలి. ఎప్పుడైనా చూసారా? శ్మశానాల దగ్గర ఏముంటుంది? స్వర్గద్వారం అని ఉంటుంది. అరే స్వర్గద్వారం అంటే ఆగండి అని చెప్పి ప్రయాణం ఆప్ చేసి లోపలికి వెళ్తారా? ఇప్పుడు శవాన్ని మోసుకెళ్ళి సమాధి చేసే టైంలో తప్ప మిగిలిన టైంలో ఎవరు కూడా స్వర్గద్వారంలోకి వెళ్ళరు. అంటే స్వర్గానికి వెళ్ళాలంటే ఈ దేహాన్ని విడిచిపెడితేనే వెళ్తావు అని ఒక మాట. అయితే దేహాన్ని విడిచిపెట్టినా పాపం కడగబడకపోతే స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు. యేసు రక్తంలో కడగబడిన వారు వెళ్తారు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ చదువుతున్నారు, దేవుని పత్రికలు పంచుతున్నారు, చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని బలంగా మీ కుటుంబాన్ని వాడుకును గాక. ఆమేన్. ముగించుకునే ముందు 2 ప్రశ్నలు తీసేసుకుందాం, తర్వాత ముగించేద్దాం. టైం పోతుంది, త్వరగా అడిగింది నన్ను. దైవ సేవకులందరూ కూర్చున్నారు, ఒకసారి హాయ్ చెప్పండి. మనమంతా వాళ్ళకి కూడా హాయ్ చెప్దాం. సేవకులందరూ కూడా కనిపిస్తున్నారు మనకు స్క్రీన్లో, ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్. నవ్వుతూ
మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లార్డ్. నా పేరు ఇమ్మానియల్ సార్. యోహాను సువార్త 20వ అధ్యాయం సార్ 23వ వచనంలో, మీరు ఎవరి పాపములు క్షమిస్తురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండునిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను సార్. అవును, అదే సార్. యేసు ప్రభు వారు చెప్పారు. అంటే యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నారు, మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారి పాపాలు క్షమించబడతాయి. కనుక మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. మీరు సువార్త చెప్పకుండా కూర్చుంటే వారు సువార్త వినలేరు, వారి పాపాలు క్షమించబడవు. కనుక ఇప్పుడు మనం సేవకులు వస్తున్నాం, అందరూ మీ పాపాలు ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడని చెప్తున్నామా లేదా? దాన్ని వింటున్నావా? చెప్తున్నామా? ఏమని? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, ప్రభు మీ పాపాలు క్షమిస్తాడని చెప్పినప్పుడు వారి పాపాలు ఒప్పుకొని ప్రభుని పిలిచినప్పుడు క్షమించబడుతున్నారా? చెప్పాలి గట్టిగా. అంతవరకు, దానికి మించి వెళ్ళకూడదు. ఆ ఇంటర్ప్రిటేషన్ ఇంకా గొప్పగా చెప్పుకొని, నేను క్షమిస్తేనే మీ పాపాలు పోతాయి, నేను క్షమించకపోతే పోవు, కాబట్టి మీ పాపాలు వచ్చి నా చెవులో ఒప్పుకోండి, ఇది పెద్ద పరిశుద్ధుడు అయినట్టు. దయచేసి గమనించాలి. అక్కడ అర్థం, దాని యొక్క అర్థాన్ని గ్రహించకుండా మాట్లాడుతున్నారు. చైర్లో కూర్చుంటారు, వాళ్ళు వచ్చి బాబు పాపాలు ఒప్పుకోమంటే, సార్ నేను మొన్న వాళ్ళని మోసం చేసి వాళ్ళ పొలంలో 10 బస్తాలు దొంగిలించాను సార్ అంటే, అయితే 2 ఇక్కడ ఇచ్చేసి మిగిలిన ఉంచుకో, నీ పాపాలు ఒప్పుకో. నోవే, పాపాలు ఒప్పుకో. మళ్ళీ దొంగతనం చేసి, సార్ ఈసారి కూడా చేసి వచ్చాను సార్, కరుణిస్తున్నాను, 5 ఇచ్చేసాయి, 10 ఎంత ఇవ్వాలి? నోవే, అలా చెప్పడానికి లేదు. అయితే దైవ సేవకులు అలా చెప్పరు, క్షమిస్తాను నీ గురించి చెప్తానులే దేవునికి అంటారు. అలా కాకుండా డైరెక్ట్గా దేవుడిని అడగండి క్షమించమని. ఓకే, మీ పాపములు, మీరు ఎవరి పాపలు నిలిచినుతురో క్షమించుకుంటూ ఉంటారో అవి క్షమించబడకుండా ఉంటాయి, ఎవరి పాపాలు క్షమిస్తారో అవి క్షమించబడతాయి అన్నప్పుడు ఇక్కడ దైవ సేవకులకి సువార్త పని యొక్క విలువ చెప్తున్నాడు. మీరే వెళ్ళి సువార్త చేయకపోతే వారి పాపాలు అలాగే నిలిచిపోతాయి. మీరు వెళ్ళండి, సువార్త చేయండి, వారి కొరకు ప్రార్థన చేయండి, క్షమించమని చెప్పండి. దైవ సేవకులు కూడా క్షమించి ప్రార్థన చేయాలి. ఓకే, మనిషి కుమారుడికి పాపక్షమాపణ చేయడానికి అధికారం ఉందన్నాడు కదా. ప్రభు బిడ్డలుగా మనం ఈ లోకంలోకి వెళ్ళాం. తండ్రి వీరి పాపాలన్నీ క్షమించును ఆయన ప్రార్థన చేస్తున్నాం. వింటలేదు దేవుడు మన ప్రార్థన? వింటాడుగా. అని చెప్పి పాపక్షమాపణ నేనే ఇస్తాను అని అవతారం ఇస్తామనుకోండి, దేవుడు పీకేస్తాడు మనల్ని. ఎప్పుడు కూడా మనం దేవుని స్థానాన్ని తీసుకోకూడదు. గాడ్ బ్లెస్ యు. ఆశీర్వాద ప్రార్థన. దైవ సేవకులందరికీ ప్రత్యేక వందనాలు. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారి కోసం వచ్చిన ప్రార్థన చేద్దాం. చేతులు ప్రభు అయిపోతాను. పరిశుద్ధమైన మా తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ బుద్ధిని, జ్ఞానం, వివేకం దయచేయండి. అలాగే జీవితంలో ఏ పరీక్ష ఎదుర్కొంటున్నా వారికి జయము దయచేయమని ఆయన. శోధనలో ఉన్న వారిని కాపాడండి, విడిపించండి. శ్రమల్లో ఉన్న వారిని ఆ శ్రమలు జయించే ధైర్యం వారికి దయచేయండి. వారిలో భయాలు తొలగించండి. మంత్రతంత్ర కార్యాల వల్ల ఇబ్బందుల్లో, బంధకాల వారికి విడుదల ప్రకటిస్తున్నాను ఇస్తున్నాము. నీ ప్రజలను తాకండి, బలపరచండి, విడిపించండి, బాగు చేయండి. వారికి, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు గొప్ప రక్షణ భాగ్యం కలుగును గాక. ఆమేన్. పాపాలు క్షమించబడి పరిశుద్ధతలో దేవునిలో కొనసాగుటకు దేవుని కనికరము, దేవుని దయ వీరందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఉదయం 4వ జాము నుండి ఇప్పటి వరకు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచమని, ప్రపంచ దేశాల నుండి పాల్గొన్న దైవ సేవకులకు, కుటుంబాలకు, వారి సంఘాలకు, అలాగే విదేశాల నుండి పాల్గొన్న ఆత్మీయులందరికీ, నేరుగా పాల్గొన్న మీకును, నూతనంగా పాల్గొన్న వారికి తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సహాయం, సహకారము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడు నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మేలుంది అభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్. మరణాత. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. మరణాత. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. మరణాత. లార్డ్ జీసస్ కమ్ సూన్. ప్రభు రాకడకు మనం అంతా సిద్ధపడదాం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయి, మీరు అడిగిన వాటికి జవాబు రాకపోతే అడగండి, రేపు కూడా అడగొచ్చు, మీరు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం